మీరు వెళ్ళండి అబ్బా రే చూసేసాడ్రా. ఛీ ఎవరు చూసారు? ఏం చూపించో? వాళ్ళ బాబు చూసేసాడ్రా కీహోల్లో చూస్తుంటే. అయినా డోర్ పొక్కల చూడరా. ఛీ ఫోన్ ఎక్కడ పెట్టిందే ఏంటో. ఫోన్ ఎత్తదో, మెసేజ్ కి రిప్లై అవ్వదు. ఇప్పుడు మనం కృష్ణానగరేనా? కృష్ణానగరే మామా మళ్ళీ. శ్రేయ ఒకసారి ఫోన్ ఎత్తు శ్రేయ. నీకేదో మెసేజ్ వచ్చింది చూడు. ఏం చేస్తున్నావు? విసాకి స్లాట్ బుక్ చేస్తున్నాను డాడీ. ఓ మెసేజ్ ఎవరు? సుధా అని నా ఫ్రెండ్. చూడు నాన్న, మనం నిజం చెప్తున్నప్పుడు తల ఎత్తుకుని చెప్తాం. అదే అబద్ధం చెప్పేటప్పుడు తల దించుకుని చెప్తాం. నువ్వెప్పుడు తల దించుకోకూడదు. అందులో నా కూతుర్ని తప్పు చేసిన దానిలో చూడకూడదనేదే నా ఆశ. నా ఆశ అలా ఉండాలనే నీ మెసేజ్ ఓపెన్ చేయకుండా వెళ్తున్నా. ఎవరిని ఎక్కడుంచాలో అక్కడుంచు, అందరికీ మంచిది. హలో శ్రేయ, ఎక్కడున్నావు? చెప్పు సంతోష్. అర్జెంట్గా నేను కలవాలి. భార్గవి నన్ను లవ్ చేయట్లేదంట. ఐ జస్ట్ వాంట్ టు డై. వాట్? నిజం, నేను చచ్చిపోతా. నువ్వు అలాంటి పిచ్చి పనులు చేయకు. నేను వస్తున్నాను. భార్గవి ఏంటి ఇది? ఏం చెప్పని, తన గురించి సీరియస్ అయిపోతున్నాడు. లవ్ చేయకపోతే సూసైడ్ చేసుకుంటా అని బెదిరిస్తున్నాడు. మరి నీ మీద హోప్స్ ఎందుకు పెంచావు? నాకు హగ్స్ ఎందుకు ఇచ్చావు? హగ్గిస్తే లవ్వేనా? అవును, హగ్గిస్తే తప్పే ఉంది సంతోష్. చూడు శ్రేయ, హగ్ అనేది మన మనసుకు నచ్చిన వాడికి మాత్రమే ఇచ్చేది. నువ్వెవరికైనా మనస్ఫూర్తిగా హగ్ ఇచ్చి చూడు, నీకే తెలుస్తుంది. మీరిచ్చిన హగ్ని క్యాజువల్ గా తీసుకోవచ్చు, కానీ వన్స్ మనసుని టచ్ చేసిన తర్వాత ఆ ఫీలింగ్స్ విషయంలో బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఒకటే. ప్రతి మనిషిలోనూ ప్రేమ ఉంటుంది. ఆ టైం వచ్చినప్పుడే అది బయటపడుతుంది. అలా బయటికి రానప్పుడు ఆ ప్రేమ చచ్చిపోతుంది. చూడు భార్గవి, నేను నీకు నచ్చకపోతే వదిలే, నా చావు నీ చేస్తా. ఒక్క మాట భార్గవి, మీరిలా హగ్లిచ్చి బాగా క్లోజ్ అయి మా కోసం మీరున్నట్టు మమ్మల్ని నమ్మించొద్దు. నిజంగా మీలో ప్రేముంటే ఎక్స్ప్రెస్ చేయండి. భార్గవి, ఐ వాంట్ టు గో. సత్య, నీ మొబైల్ ఇవ్వా? థ్యాంక్ యూ. హలో హలో. అబ్బా, నీ కాల్ గురించి ఇంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నా. ఎక్కడున్నా? నేను మన ఫ్లాట్ లోనే ఉన్నాను. అక్కడే ఉండు, నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. 10 minutes, ఓకే? ఓకే ఓకే, కమ్ సూన్. బై.
ఇదేనండి మనోడి ఫస్ట్ లో. సినిమా బిగినింగ్ కేఫ్ లో కూర్చుని 3 లక్షల క్యాష్ తో ముంచేసి వెళ్ళిపోయిందన్నాడే ఆ అమ్మాయి రజని. I miss you. ఏంట్రా నువ్వురా ఎక్కడికి తీసుకెళ్తున్నావు? రమ్మని చెప్పా కదా. ఇప్పుడు ఎక్కడికి రా? ఏం మాట్లాడకెక్కు. చూసావా సరే అమ్మా అలా ఆవిని ఎలా లాక్కెళ్ళిపోతున్నాడో. అలాంటి వాళ్ళని నమ్ముతారు, మాలాంటి వాళ్ళని నమ్మరు. చూసావా లక్ష్మి, ఇంత చేస్తే వాడికి పెళ్లి కాలేదుట. ఆ వచ్చిన అమ్మాయి వాళ్ళ లవర్ అంట. అమ్మో అమ్మో, ఎన్ని వెధవేషాలు, ఎన్ని అబద్ధాలు. సాఫ్ట్ గా కనబడ్డాడు, సాఫ్ట్వేర్ అన్నాడు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారంటారా? ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటారు? చూడు ఏం చేస్తాను. ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళిపో. అదేంట్రా నేను నిన్ను వెతుక్కుంటూ వస్తే? ఎందుకే నాలాంటి బకరాగాడు ఎవడు దొరకలేదా నీకు? రియల్లీ సారీ రా. ఐ లవ్ యూ సో మచ్. లవ్వా? ఇదేంటే సడన్ గా? ఎలా తిప్పానే, ఎలా చూసుకున్నానే నిన్ను. నువ్వు చూస్తే చాలనుకున్నానే, కానీ నువ్వేం చేసావు చెప్పా పెట్టకుండా. అయ్యో, అది నా డబ్బుతో నీ బెస్ట్ ఫ్రెండ్ అశోక్ గాడితో. అవును, వాడిని ఇంకా ఫ్రెండ్షిప్ అంటూ వాడుకుంటూనే ఉన్నా లేక వదిలేసావా? అలా అంటావేంట్రా? వాడు నన్ను సిన్సియర్ గా లవ్ చేస్తున్నా, నాకు నీ ప్రేమే కావాలని వస్తే. ఎందుకే అలా? ఆ నాకన్నా పెద్ద సౌండ్ పార్టీగా. ప్రపంచంలో ఎంత మందిని చూసినా అమ్మాయిల్ని వాడుకుని వదిలేసేవాళ్లే. నీలా సిన్సియర్ గా ఉండేవాళ్ళని చూడలేదురా. నాకు నువ్వు కావాలరా. నాకు నువ్వు అక్కర్లేదు. నేను శ్రేయాని ప్రేమిస్తున్నా. నిన్ను తీసుకొచ్చారే ఆయనే శ్రేయ వాళ్ళ ఫాదర్. సరిగ్గా నా లవ్ కన్ఫర్మ్ అయ్యే టైంకు నువ్వు వచ్చావు. నిజంగా నువ్వు మారితే వెళ్ళి అశోక్ గారిని పెళ్లి చేసుకో. కనీసం వాడన్నా అమ్మాయిల మీద మంచి ఇంప్రెషన్తో ఉంటాడు. లేకపోతే నాలా లైఫ్ లాంగ్ ఆడజాతిని తిట్టుకుంటూనే ఉంటాడు. బాయ్. ఏమైంది అంకుల్? వెళ్ళండి వెళ్ళండి. ఇదిగో నీ జీవితంలో ప్రేమ అనేది వర్కౌట్ అవుతుందని మళ్ళీ ప్రూవ్ అయింది. దయచేసి వదిలే. కనురెప్పల కదలికతో తెలిపేది కాదు, చిరునవ్వుల సందేశం పొందేది కాదు. హృదయంలో ఏముందో చెప్పాలనుకున్నా పెదవుల్లో పదమేది పలకదు ఏమైనా. ఈ అలజడి ఏనాడు అంతం కాని కాదు ఏమో. అమ్మో 5 లక్షలు అమ్మాయిలకి పెట్టడంలో నన్ను దాటేశాడు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారా? ఏదో అనుకున్నాను గానీ చాలా మంచోడు. చాలానే. ఐమ్ సారీ శ్రీ, ఐ చీటెడ్ యు. నేనిచ్చింది